ఇస్లాం జెండాకి పాకిస్తాన్ జెండాకి తేడా ఏంటి? ఇస్లామిక్ జెండాకి పాకిస్తాన్ జెండాకి ఏంటి తేడా అంటే, పాకిస్తాన్కి అంటే ఒక శత్రు దేశం అది మనకి. అవును. గౌరవిస్తావా దాని జెండాని నువ్వు తప్పుతావా? పాకిస్తాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించను, పాకిస్తాన్ జెండాని కూడా గౌరవించను. సో పాకిస్తాన్ జెండాని తొక్కండి, నలపండి, చింపండి, టాయిలెట్లు వేసి దాని మీద వచ్చా కూడా పోయండి, గంటావి ఫరక్ పడదు మాకు. భారత్ మాతాకి జై. భారతదేశానికి జై చెప్తావయ్యా? అంటే ఏం డిఫరెన్స్ ఈ రెండిట్లో? భారత్ మాతాకి జై. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్ భారత్ మాతాకి జై అని ఎందుకంటారంటే, అదే పాట ఇప్పుడు నీ దగ్గర లేదు కదా, మరి నువ్వు దాన్ని ఏమంటారు దాన్ని మళ్ళీ తేగలుగుతావా? మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఆపరేషన్ చేసుకొని అలా నువ్వు కాషాయం బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని తిరగలుగుతావా? ఇప్పుడు క్వశ్చన్ చేసింది నేను కాదు. నిజంగా ఖురాన్లో అట్లా రాసి ఉంటుందా? మేము రేప్ చేస్తే అది హలాల్ కిందికి అవుతుంది, మేము ఎంగిలి చేసింది ఇంకెవరన్నా తినొచ్చు అనే టైప్లో ఉంటుందా? మా ఇస్లాంలో అమ్మాయిని పెళ్లి కాకముందు చూడడమే తప్పుకుంది. పెళ్లి కాకముందు సెక్స్ అనేది చేయకూడదు, అంబిస్తరీ చేయకూడదు, పెళ్ళైన తర్వాతే చేయాలి. ఒక హిందూ ఏం చెప్పిండంటే ఒక ముస్లిం వాళ్ళ బిడ్డనే చేసుకుండు అనే విధంగా చెప్పేసరికి నువ్వు రియాక్ట్ అయినావు అనమాట. సో దీని మీద నాకేమైనా చెప్పగలుగుతావు నీ ఉద్దేశం ప్రకారం? ఖురాన్లో క్లియర్ కట్ గా ఉంది. నేను ఒక వీడియోలో కూడా పోస్ట్ చేస్తున్నా ఖురాన్లో ఆయత్తో పాటు. ఓల్డ్ సిటీలో కానీ కర్ణాటకలో కానీ చాలా ముస్లిం లేడీస్ వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు రోడ్డు మీద అంటించిన స్టిక్కర్లు ఏదైతే పాకిస్తాన్ జెండా ఉందో తెలిసి తీస్తుండ్రా తెలియక తీస్తుండ్రా దాన్ని కాపాడాలనుకుంటారో నాకు తెలియదు. నువ్వు ముస్లింగా పాకిస్తాన్ జెండాని చింపగలవా? చింపగలను. సో ఈ బ్రో అయితే మరి యాజ్ అ ముస్లింగా నేను పాకిస్తాన్ జెండాను గౌరవించాను, మన జెండానే గౌరవిస్తాను చెప్తున్నాడు. సో ఇది నేను నీకు ఇస్తున్నాను, చింపుతాలేవని నేను చూడాలంతే. సో పాకిస్తాన్ జెండాను అయితే చింపేసిండు. అండ్ తొక్కుతాడో లేదో చూద్దాం. ఓకేనా? తొక్కగలవా? తొక్కగలను బ్రో. రాముడి మీద కానీ హిందువుల మీద కానీ ఏదైనా వీడియో తీస్తే నువ్వు దాన్ని వ్యతిరేకించాలి అన్నట్టే కనబడుతుంది. అసలు ఎందుకు? హిందూస్లో అనవసరమైన టాపిక్ని తీసుకొని వచ్చి ముస్లిమ్స్ మీద రుద్దతారే. రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అమ్మాయి ఏమంటుంది, ఏదో వీడియోలో 4 మాటలు మాట్లాడేసి జామా మసీద్ని తీసేసి ఈ కాలేజ్ కడదాము అని చెప్తుంది. జామా మసీద్ని తీసేసి మంచి హాస్పిటల్ కడదాం. హిందువులు ఎవరైతే బొట్టు పెట్టుకొని అంటే లేడీస్ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు సమర్థించుకుంటావు? నా ఖురాన్లో కానీ నా ఇస్లాంలో కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం. సమంత ట్వీట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, ఏమని, ఫ్లవర్స్, వాటరు, నీళ్లు, చెట్లు ఇట్లా నేచర్ స్పాయిల్ అవ్వద్ది వాటర్ ఆపడం వల్ల అని దాని గురించి ట్వీట్ చేసింది. కానీ పాకిస్తాన్కి నీళ్లు వదలండి. సమంతకి అదే టైంలో ప్రకృతి ఎందుకు కనబడ్డది సమంతకి? అంతకు ముందు ఎందుకు కనబడలేదు సమంతకి? అసలు సమంత పాకిస్తాన్ వాళ్ళకి నీళ్ళు వదలమని ఎక్కడ చెప్పింది? నువ్వు ప్రూవ్ చేయడానికి దమ్ముంటే సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మనిషి బతికాక లైకుల కోసం, ఫాలోవర్ల కోసం, వ్యూల కోసం ఏమైనా దిగజారిపోతారా? ఛీ, ఏం బతుకులేమేవి. నువ్వు సమంతకి సపోర్ట్ చేసావు కదా, సమంతని అడగొచ్చు కదా మరి. ఆమె నువ్వు బిగ్ ఫ్యాన్ ఉన్నావు కదా. బ్రో సమంత పాకిస్తాన్ మీద అంటుంది, షీఈ్ ఆల్సో ఏ హిందూ కదా. ఇదే గౌరవ ఇండియన్ గౌరవ ముస్లిం ముసుగేసుకొని పాకిస్తానీ ముస్లింలు ఇండియాలో చలమని అవ్వట్లేరా? అవుతున్నారన్నా. బాంబులు పెట్టట్లేదా? ఒకడు వచ్చి ఒక పైసలో లేకపోతే నువ్వు స్వర్గంకి పోతావు అని చెప్పి నేను మభ్య పెడితే బాంబు పెడతావు హైదరాబాద్ లో? పెట్టాను. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా పెడుతుండ్రు? టెర్రరిస్ట్లు అన్నా. నువ్వు ముస్లిమా, సెక్యులరా, లేకపోతే ఏమని విలువాలి నేను? ఆమె ఇండియన్ బ్రో. నేను నా మతాన్ని ఎంత పూజిస్తానో, ఎంత గౌరవిస్తానో, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో అంతే గౌరవిస్తాను.
కాషాయం బట్టలు వేసుకొని నేను తిరగగలుగుతా కానీ సున్నతి వేయించుకొని నువ్వు తిరగగలుగుతావా అనేసి అనే మాట చెప్పినావు. సో అంటే కొంచెం నేను చేంజెస్ చెప్పొచ్చు కానీ ఇదే కదా నీ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు హిందూ అని నీకు తెలీదా, నేను ప్రూవ్ చేయాలా? నేను ముస్లింలని మీకు తెలీదా, నేను ప్రూవ్ చేయాలా? నా ఉద్దేశం ఏంటంటే అంటే మీకేమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? అందరు నన్ను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటాను అనుకుంటున్నారు. అసలు నాకు హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నేను 8 months బ్యాక్ జాబ్ పర్పస్ మీద హైదరాబాద్కి వచ్చాను. ఎక్కడి నుంచి? పాకిస్తాన్ నుంచి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే పాషాగా వానికి అంత ఉండదు అని ఎలా చెప్తున్నావు? నువ్వు ఎప్పుడైనా అంత చూసినావా అంగవాడి అని అంటావు. సో వాడిని ఎప్పుడైనా చూసినావా అంటే బేసిక్ ఎంత ఉండాలని నువ్వు అనుకున్నావు బ్రో. బేసిక్లీ అది ఏనుగు అంటున్నట్టు ఇంత ఉంది. Okay. అది తెలిసిందే ఆస్ట్రేలియా నైజీరియా వాళ్ళకి అంత ఉంటుందని చెప్పి ఓపెన్ ఈ రోజుల్లో యూత్కి ఎవరికైనా నైజీరియా వాళ్ళకి ఇంత ఉంటుందని నీకెట్లా తెలుసు? నువ్వు ఎవరినైతే చప్రి అని తిట్టినావు ఆడపిల్లని, సో అమ్మాయికి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను, కెమెరాలు ఆన్లో ఉన్నాయి. ఈ చాన్ పాషా అనే వ్యక్తి నీ మీద చాలా వీడియోలు చేసినావు, నువ్వు కూడా కొన్ని వీడియోలు చేసినావు. నేను ఒకటే తీసినా వాడి మీద, ఎందుకంటే వాడికి బుద్ధి లేదని నాకు తెలిసిపోయింది. वही बता रहे अम्मी जान बेटी जान बहन जान तुम्हार में रहती जाके मारा ले। ये गांडू अभी तक कुछ वीडियो बता रहा था ना, अब अपन बताएंगे इसको वीडियो. అంటే మీ లెక్కల ప్రవర్తించడం అంటే నేను కట్టర్ హిందూని, నేను సనాతన ధర్మ రక్షకుణ్ణి అని చెప్పి ఇతర మతాలని తక్కువ చేసి మాట్లాడడం, హేళన చేయడం, ఇదేనా మీ లెక్కన ప్రవర్తించడం అంటే? నువ్వు హిందువులను ఎందుకు ట్రోల్ చేస్తున్నావు? నీకు దమ్ముంటే నీ మతం ప్రచారం నువ్వు చేసుకో. మొదలుపెట్టింది ఎవరు ముస్లిమ్స్ని ట్రోల్ చేయడం? నేనా నువ్వా? సో అంటే వీడియో స్టార్టింగ్ లోనే జై శ్రీరామ్ అనమంటే జై శ్రీరామ్ అన్నావు, ఓకే అది ఓకే. Yeah. మరి బొట్టు కూడా పెట్టుకుంటావా? పెట్టుకుంటా బ్రదా. అంటుండి గిట అను జై శ్రీరామ్. బొట్టు పెట్టియడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఎంతవరకు అంటే హిందువులకు గౌరవిస్తుండు అనే మాట చెప్పడానికి మాత్రమే బొట్టు పెట్టించినాను. ఒకవేళ గనక ఎవరికన్నా బాధ అనిపిస్తే సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనతో పాటు చాన్ భాష అయితే ఉన్నాడు అనమాట. సో ఈయన కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా ఈయన ఇంటర్వ్యూలకు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే దాదాపు ఒక 2 months అవుతుంది మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి. చాలా మటుకు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే అన్ని కాంట్రవర్సీలే బాగా నడుస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తమ్ముడు ఏం చేసిండంటే ఫస్ట్ రమాబాయి అనేటోని మీద పడ్డాడు, అండ్ సెకండ్ వచ్చేసి అంటే అఫ్కోర్స్ రమాబాయి అనేటోడు అవతలోని మీద పడ్డాడు అనుకో. సెకండ్ వచ్చేసి దాని తర్వాత హిందూ ముస్లిం, దాని తర్వాత ఇండియన్ వార్, దాని తర్వాత ఎవరైతే హిందువుల గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారో సో ముస్లింల గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారో ఆ మీద కూడా కాన్సెప్ట్ అనేది చేసిండు అనమాట. సో అందుకని అసలు అంటే మన కాన్సెప్ట్ ఏంది, కంటెంట్ ఏంది అని చెప్పేసి ఇంటర్వ్యూలకు తీసుకొచ్చాను అనమాట. ఇది కొంచెం ఏదో ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ అండ్ అసలు కాన్సెప్ట్ ఏందనే విషయాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సో హాయ్ బ్రో. హలో బ్రో. నమస్తే. నమస్తే. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అన్ని బాగానే చెప్తున్నావు కదా, అంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నావు? రాముడు మీద ఎవరైనా వీడియో తీసిండ్రు అనుకో, వాడిని ఎలా డీఫేమ్ అసలు నీ గురించి బయట ఎలా కనబడుతుంది అంటే రాముడి మీద కానీ హిందువుల మీద కానీ ఏదైనా వీడియో తీస్తే నువ్వు దాన్ని వ్యతిరేకించాలి అన్నట్టే కనబడుతుంది. అసలు ఎందుకు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో నేను కాంట్రవర్సీ అయితే చెయ్యట్లేదు. నేను వీడియోస్ కంటెంట్స్ ఎలా చేస్తున్నానంటే ఎవరైతే హిందూస్లో అనవసరమైన టాపిక్ ని తీసుకొని వచ్చి ముస్లిమ్స్ మీద రుద్దతారే జస్ట్ వాళ్ళని మాత్రమే నేను ట్రోల్ చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అమ్మాయి ఏమంటుంది, ఏదో వీడియోలో 4 మాటలు మాట్లాడేసి జామా మస్జిద్ని తీసేసి ఈ కాలేజ్ కడదాము అని చెప్తుంది, హాస్పిటల్ కడదాము అని చెప్తుంది. ఆ వీడియో తేవడం అవసరమా? సో అలాంటి వాళ్ళకి నేను కరెంట్ ఆన్సర్ ఇచ్చి కౌంటర్ ఇస్తున్నాను. అంటే ఆ వీడియోలో జామా మస్జిద్ని తీసేసి ఒక యూనివర్సిటీ కడదామని అన్నది, అంతేనా? హాస్పిటల్ కడదామన్నది. ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లోనైతే ఆమె హిందువా ముస్లిమా క్రిస్టియన్? ఆమె హిందూ. ఆమె చెప్పిన దాంట్లోనైతే జామా మసీద్ తీసేసి ఏదో హాస్పిటల్ కడదామన్నది కదా, ఏదో దేవాలయం అయితే కడదామని లేదు కదా. సో అందులో నీకు ఎందుకు నెగిటివ్ అనిపించింది? ఎందుకు నెగిటివ్ అనిపించింది అంటే ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్, ఆ వీడియో చూశాను, చూడడమే ఫస్ట్ థాట్ ఇతర మతస్థులకి ఏమనిపిస్తుంది?
ఇప్పుడు అమ్మాయి ఏమనింది, జామా మసీద్ని తీసేసి హాస్పిటల్ కడదామనింది. అట్లే అయోధ్యని తీసేసి పెద్ద యూనివర్సిటీ కడదామని థాట్ వస్తుందా రాదా? ఎవరు పాజిటివ్ లో వెళ్ళాడు, నెగిటివ్ లోనే వెళ్తున్నాడు ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అంటే నువ్వు అయోధ్యని తీసేసి అంటే రామ మందిర్ని తీసేసి నువ్వు ఇంకో యూనివర్సిటీ కడదామనే ఇంటెన్షన్ లో చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పాలనుకోలేదు బ్రో. చెప్పాలనుకుని ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో దాని మీద అయోధ్య మీద ట్రోల్ ఉంటుంది. ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దానికి నాకు ఫరక్ ఏముంది? సో నేను దానికి ఏం చెప్పాను, ఇలా మాట్లాడడం తప్పు, అనవసరమైన వీడియోస్ సోషల్ మీడియాలోకి తేకండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నిజంగా తప్పు చేస్తే దాన్ని ఎత్తి ట్రోల్ చేసి మాట్లాడండి, కానీ అవసరం లేని వీడియోస్ ఎందుకు తెస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో? జస్ట్ దీని మీద మాత్రమే వీడియో చేస్తాను అంతే. ఈ మధ్య చూసినట్టయితే హిందువులు ఎవరైతే బొట్టు పెట్టుకొని అంటే లేడీస్ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు సమర్థించుకుంటావు? అంటే అది గౌరవప్రదంగానే నీ ఖురాన్ కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ నువ్వు చదువుకున్న చదువు కానీ చెప్తుందా, లేకపోతే నువ్వు డైరెక్ట్గా నువ్వు ఎందుకు అగౌరవంగా వస్తాయి అనేది ఎట్లా ఏమంటావు? నా ఖురాన్లో కానీ నా ఇస్లాంలో కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం అది చేయడం తప్పనే ఉంది. రైట్ అని ఖురాన్లో కానీ ఇస్లాంలో కానీ లేదు. బట్ ఆ వీడియోలో ఏమైందంటే టక్కని నేను వీడియో తీసేటప్పుడు ఫ్లోలో ఆ విధంగా వచ్చేసింది. సో దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు నా టీం కానివ్వండి సరిగ్గా చూసుకోకన్నా వాళ్ళు కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తారు. బట్ అక్కడ టాపిక్ ఏంటంటే సమంత ఎవరైతే ఉందో సమంత ట్వీట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, ఏమని ఫ్లవర్స్, వాటర్, నీళ్లు, చెట్లు ఇట్లా నేచర్ స్పాయిల్ అవ్వద్ది వాటర్ ఆపడం వల్ల అని దాని గురించి ట్వీట్ చేసింది. కానీ పాకిస్తాన్కి నీళ్లు వదలండి, పాకిస్తాన్కి నీళ్లు ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ అంటే సమంతకి అదే టైంలో ప్రకృతి ఎందుకు కనబడ్డది సమంతకి? అంతకు ముందు ఎందుకు కనబడలేదు సమంతకి? ఇప్పుడు ఒకటే బ్రో, ఆడ ఒక విషయం జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళని చంపినరు, మనోళ్ళు అక్కడికి నీళ్ళు వదిలేరు. ఓకే, ఇది టాపిక్. సో ఈ టాపిక్లో మనోళ్ళు నీళ్ళు వదలడం లేదు. ఇక్కడ సమంత ఒక ట్వీట్ చేసింది, ప్రకృతి నాశనం అయిపోతుంది. ఏంటి, ఏ ప్రకృతి నాశనం అయితే? ఆమె అడుగు, నువ్వు సమంతకు సపోర్ట్ చేసినావు కదా, సమంతని అడగొచ్చు కదా. మరి ఆమె నువ్వు బిగ్ ఫ్యాన్ ఉన్నావు కదా, ఆమెను అడగొచ్చు కదా. నువ్వు ఎవరి గురించి ట్వీట్ చేసినావు అని చెప్పి నీతో మాట్లాడదో తర్వాత విషయం అది. ఇప్పుడు ఆమె పాకిస్తాన్లో ఉన్న ప్రకృతి గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? నువ్వు అనొచ్చు పాకిస్తాన్ గురించి ఆడ మ్యాటరే కాదు అని చెప్పి. అదే టైంలో ఎందుకు చెప్పింది అనేసి అంటున్నా నేను. బ్రో సమంత పాకిస్తాన్ మీద అంటుంది, షీఈ్ ఆల్సో ఏ హిందూ కదా, తనకేమో అవసరం పాకిస్తాన్ మీద? ఏమో ఎవరు హిందూ అని నువ్వు చెప్తున్నావు, నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా చెప్తా, నువ్వు ముస్లిం కదా, గౌరవ ముస్లిమే కదా, గౌరవ ఇండియనే కదా. సో ఇదే గౌరవ ఇండియన్, గౌరవ ముస్లిం ముసుగేసుకొని పాకిస్తానీ ముస్లింలు ఇండియాలో చలమని అవ్వట్లేరా? అవుతున్నారన్నా, బాంబులు పెట్టట్లేదా? ఇప్పుడు నేను అంటున్నా నిన్ను, నువ్వు కనుక నీకు అంటే ఇప్పుడు మీ దేవుడు అయితే చెప్పిండు బాంబు పెట్టమని? లేదు కదా. ఇప్పుడు నీకు ఒక బాంబు పెట్టమని చెప్తే ఎవడైనా ఒకడు వచ్చి ఒక పైసలో లేకపోతే నువ్వు స్వర్గంకి పోతావు అని చెప్పి నేను మభ్య పెడితే బాంబు పెడతావు హైదరాబాద్ లో? మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా పెడుతుండ్రు? టెర్రరిస్టులు అన్న. ఇదే నేను చెప్తున్నా, హిందువులో కూడా మేము హిందువులము అని ముసుగేసుకొని ఇలాంటి అంటే వేరే దేశాలకు, మన 8 దేశాలకు సపోర్ట్ చేస్తుండ్రు. ఎగ్జాంపుల్ అన్వేష్ కూడా చూసుకోవచ్చు, అవునా కదా? సో దానికి నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముండే ఆ రోజు? సరే రియాక్ట్ అయినావు, ఒక ఆడదాంతో మాట్లాడాల్సినటువంటి మంచి మాటలు నువ్వు మాట్లాడాలి. ఆమె అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పాలి. నువ్వు వస్తే గిసే అని మరి నువ్వు క్షమాపణ చెప్పినావు నెక్స్ట్ వీడియోలో ఏమన్నా? చెప్పలేదు. మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? అఫ్ కోర్స్ దాని మీద ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ సెకండ్ వీడియోలో కూడా చాలా రోజులు అవుతుంది కదా బ్రో, చాలా రోజులు ఏం లేదు, ఫ్యూ డేస్. బట్ సెకండ్ వీడియోలో కూడా మీరు చూసారో లేదో, ఏదైతే పుష్ప సినిమాలో ఊ అంటావా మామ సాంగ్ ది సమంతాది ఉందో, ఆ మూవీ చూసిన వాళ్ళంతా ఆ సాంగ్ ని ఎంజాయ్ చేశారు, ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేశారు. అదే కానీ సమంత ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమెను లగ్నంగా అనుభవించాలి ఇవన్నీ ఎంత గలీజ్ గా మాట్లాడిందా ఆమె. ఎవరు ఇంటర్వ్యూలో ఇప్పుడు ఎవరైతే ఆమె గురించి మీరు డిస్కషన్ చేస్తున్నారో ఆమె మీద కోరికలు పుట్టాయంట ఆ మూవీ చూసి. ఎందరో అబ్బాయిలకి ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కోరికలు పుట్టాయంట సమంత మీద. ఎంత మాత్రం కరెక్ట్. నేను కూడా చూసాను మూవీ, 10 times చూసుంటా పుష్ప మూవీ. నాకు ఎప్పుడు అనిపించలేదు నేను ఆ మూవీలో ఆ సాంగ్ కోసం చూస్తాను, ఆ మ్యూజిక్ కోసం చూస్తాను. సరే ఇప్పుడు సమంత మీద నీ కన్సర్న్ ఏంటి అసలు? అంటే ఆమెను తిట్టింది కాబట్టి ఈమె మీద నీకు కోపం వచ్చిందా? లేదు, ఆమెను తిట్టినందుకు నాకు కోపం లేదు. అనవసరమైన విషయం తీసుకొని వచ్చింది కదా, దాన్ని పాకిస్తాన్కి లింక్ పెట్టేసి సోషల్ మీడియాలో అదేదో పెద్ద అఫ్వాలా స్ప్రెడ్ చేసేస్తున్నారు కదా. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో నాకేమర్థమవుతుందో చెప్తా. ఈ హిందూ అనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన లేడీ మీద నీకు వచ్చిన కోపం ఏంటంటే సమంతకి అన్సపోర్టివ్గా మాట్లాడడం, అంటే
అలా చేసేసరికి నీకు ఈమె మీద కోపం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఈమె సమంత మీద నీకు ఎందుకు ప్రేమ వచ్చిందంటే ఆమె పాకిస్తాన్కి నీళ్ళు వదలమన్నదని కాబట్టి నీకు ప్రేమ వచ్చింది. నెవర్ ఇది రాంగ్. పాకిస్తాన్ మీద ప్రేమ నీళ్ళు వదలమని, పాకిస్తాన్ నీళ్ళు వదలమని ఎక్కడ ట్వీట్ చేసింది ఆమె డైరెక్ట్ గా ట్వీట్ చేయదు కదా, లీవ్ ద వాటర్ టు పాకిస్తాన్ అని చెప్పి సంథింగ్. ఇప్పుడు ఇది కొంచెం పచ్చిగా మాట్లాడతా. ఇప్పుడు మావాడికి ఏరు వస్తుంది, వాడికి నీళ్ళు కావాలి, వాడి పేరు చెప్పకుండా వాడికి నీళ్ళు కావాలి అని చెప్తా నేను. ఇంకోటి వచ్చి అంటాడు నువ్వు ఆయనకి ఎట్లా నీళ్ళు ఇవ్వమంటావు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ నేను ఆయన పేరే తీయలేను కదా అని నేను అంట. నీకు అర్థమైందా? పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది అంటే నువ్వు ఏమంటావు బ్రదర్? ఇప్పుడు నువ్వు పచ్చిగా అన్నప్పుడు నేను ఒక మాట చెప్తా. అమ్మ అన్నం కావాలి అంటాం కానీ నీ అమ్మ అన్నం కావాలి అంటావా? సో సమంత గారికి నిజంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నిజంగా అట్లా డైరెక్ట్గా చేస్తుంది కదా, ఇండైరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఏముంది అంటే నువ్వు అన్న మాటకి చెప్తున్నా. డైరెక్ట్ గా సపోర్ట్ చేయాలి అని ఆమె అనుకుంటే, ఒకవేళ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఇండియా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిష్కరిస్తారు. సరే బహిష్కరించారు, సిటిజన్ కాబట్టి రైట్ టు స్పీక్ అనేది ఫండమెంటల్ రైట్ ఉంది కదా, ఉన్నప్పటికీ ఆమె వీడియోలు బైకాట్ చేస్తారు. ఆమెను ఎక్కడ ఏమి ఇవ్వరు, ఆమెకు ఒక సోర్సెస్ అనేది తగ్గిపోతుంది, సినిమా ఛాన్సులు ఇవ్వరు అనే భయంతో కూడా ఆమె డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు కదా. డైరెక్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారు అట్లా? సో ఇప్పుడు నువ్వే ఈ మాట అంటున్నావు కదా. సో ఇప్పుడు సమంత అనే పెద్ద సిచ్యువేషన్ అంతే పెద్ద ప్లేస్ లో ఉంది ఏదైతే సినిమా ఇండస్ట్రీలో. ఆమె నిజంగానే పాకిస్తాన్కి ఈ విధంగా ట్వీట్ చేస్తే ఆమెకి తెలిసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది, నేను ఏ పొజిషన్ లో ఉన్నానని చెప్పి. బట్ ఆమె ఇంటెన్షన్ అది కాదు. అక్కడ మనం అనవసరంగా దాని గురించి టాపిక్ లో రాంగ్ జడ్జిమెంట్ ఇస్తాం. సో ఆమె చెప్పిందా నీకు నా ఇంటెన్షన్ ఇది కాదని? ఎందుకు నువ్వెందుకు జడ్జ్ చేయాల్సి వస్తుంది? సరే ఇప్పుడు ఆమెకి ఇంటర్వ్యూ చేసిన ఆమెకు కూడా చెప్పిందా నా ఇంటెన్షన్ అదే అని చెప్పి వాటర్ వదలమని? సరే ఇప్పుడు సమంత విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఏ లేడీకి అయితే నువ్వు అంటే అది ఇది అన్నట్టు మాట్లాడినా రెస్పెక్ట్ లేకుండా, సో ఆమెకు నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయావు? అది తప్పని తెలుసా నీకు? తెలియదా? తెలుసు బ్రో. మరి తెలిసినప్పటికీ సారీ అని ఎందుకు చెప్పలేకపోయావు? సారీ అని ఎందుకు అంటే నీలో అహంకారం అయితే ఉంది అనమాట. ఒకవేళ వీళ్ళు నన్ను టచ్ చేస్తే మా వాళ్ళు వీళ్ళ మీద పడిపోతారు. నెవర్ బ్రో. నా దాంట్లో 10,700 ఫాలోవర్స్ విత్ ఇన్ 2 months లో నాకు వచ్చారు. దీంట్లో గట్టిగా కొడితే 200 మెంబర్స్ కూడా ముస్లిమ్స్ లేరు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు 10,500 మెంబర్స్ హిందూసే. దే ఆర్ సపోర్టింగ్ మీ. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాటలో విత్ ఇన్ ప్రూఫ్, విత్ ఇన్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి ఉంది. నీకు ఎన్ని మంత్స్ లో వచ్చిండ్రు? 2 months. అంటే నా ఉద్దేశం చెప్తున్నా. నువ్వు ఎట్లా చెప్పాలి? 10,500 మెంబర్స్, 700 మెంబర్స్, 200 ముస్లిం పక్కన 10,500 మెంబర్స్ విత్ ఇన్ 2 months లో వచ్చినారు అని చెప్తుండ్రు కదా. సో ఆ 10,500 మెంబర్స్ ఎవరు తెలుసా? రమాబాయి కానీ శత్రువులు అన్నమాట. అంటే రమాబాయి కానీ బాగానే వేసుకుంటుండు, ఈడోడరా బాబు అని చెప్పి చూసిండు, అంతేనా కాదా? దాంట్లో నాకు అప్పట్లో ఎంత ఉండింది? 1,400 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. రమాబాయి మీద ఎప్పుడైతే నేను కంటెంట్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు వచ్చిన ఫాలోవర్స్ 3,500 to 4,500 బిట్వీన్ మాత్రమే, ఈ ఫాలోవర్స్ మాత్రమే. దాని తర్వాత ఉగాది వీడియో ఒకటి చేశాను నేను, ఉగాది పచ్చడిది, చాలా ఫేమస్ అయింది. దాదాపు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది చూసుంటారు నా వీడియోస్, చాలా మెసేజెస్ వచ్చాయి కూడా. ఆ వీడియో వేసినప్పుడు ఆ 4,000 నుంచి 8,000 దాకా నా వీడియో పుష్ అయింది. అండ్ దాని తర్వాత నుంచి ఈ రోజు దాకా ఏదైతే వీడియోస్ కి ఉగాది పచ్చడి తింటావా? ఉగాది పచ్చడి తిన్నాను బ్రో, వీడియో పెట్టాను, స్వీట్స్ తిన్నాను, వాళ్ళు పంపించారు నాకు. ఎందుకు తినకూడదు బ్రదర్? ఓకే, మేము బిర్యానీ రంజాన్ కి చేసిస్తే, షీర్ కుర్మా చేసిస్తే మీరు తింటున్నప్పుడు ఈ ఉగాది పచ్చడి మేము ఎందుకు తినకూడదు? ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఒకసారి. నేను మళ్ళీ ఈ టాపిక్ మీద మళ్ళీ డిస్కషన్ చేస్తాను. ఓకే చెప్పు. మీరు స్వీట్లు చేసిస్తే మేము తింటున్నారు ఆఫ్ కోర్స్. ఇప్పుడు మా హౌస్ ఉంది, మేము ప్రతి రంజాన్ చేస్తాం, ప్రతి బక్రీద్ చేస్తాం. రంజాన్ కి బిర్యానీ వండుతాం, సేమియా వండుతాం, షీర్ కుర్మా ఇస్తాం. సో వెళ్ళి ఫస్ట్ మేము ముస్లిమ్స్కి వెళ్ళి, ముస్లిమా సెక్యులరా లేకపోతే ఏమని పిలవాలి? ఆమె ఇండియన్ బ్రో, ఆమె ఇండియన్. నేను నా మతాన్ని ఎంత పూజిస్తానో, ఎంత గౌరవిస్తానో, ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో అంతే గౌరవిస్తాను. పూజ నా మతానికి చేసుకుంటాను, గౌరవం నా మతానికి ఎంత ఇస్తానో ఇతర మతాలకు కూడా అంతే ఇస్తాను. సో అంటే వీడియో స్టార్టింగ్ లోనే జై శ్రీరామ్ అనమంటే జై శ్రీరామ్ అన్నావు, ఓకే అది ఓకే. మరి బొట్టు కూడా పెట్టుకుంటావా? పెట్టుకుంటా బ్రదర్. ఓకే అన్న, చికెన్ మటన్ ఏమైనా తిన్నావు? జర బొట్టు ఉంటుంది తీసుకురా, ఆ లోపల ఉంటుంది చూడనా. మళ్ళీ మీ పేరెంట్స్ కనుక, మీ అన్నదమ్ములు కనుక మా వాడు బొట్టు పెట్టుకుండు, మా వాడికి పెళ్ళి అయితే లేదు, పిల్లని ఓడిస్తలేడు, ఆ వీడియో ఏదో ఫ్లోలో చేసేసిండు కానీ ఈ వీడియో తీసేసి అని చెప్పి ఫ్యూచర్లో ఎటువంటి అలాంటివి ఏమైనా ఉంటాయా? బ్రో కొన్ని తెలియని విషయాలు, తెలిసిన విషయాలు తెలియదు నాకు, చెప్పాలనుకుంటా. పెట్టాను, పెట్టుకుంటావా? పెట్టుకుంటా. ఓకే పెట్టానా అంటుండి గిట అను. జై శ్రీరామ్.
బొట్టు పెట్టియడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఎంతవరకు అంటే హిందువులకు గౌరవిస్తుండు అనే మాట చెప్పడానికి మాత్రమే బొట్టు పెట్టించినాను. ఒకవేళ కనుక ఎవరికన్నా బాధ అనిపిస్తే ఇక మీకన్నా అంటే మీ అంటే మీరు చాలా తక్కువలో ఉన్నారని అర్థం అనమాట, మీరు ఇంకా ఎదగాలనేది అర్థం అనమాట. సో అబ్బాయికి నేను ఒక ఇండియన్ని అనే మాట చెప్పుకుండు కాబట్టి ఇతర మతాలకు గౌరవిస్తున్నాను అంటుండు కాబట్టి పెట్టినాను. సో ఆయన దగ్గర నీ టోపీ ఉందా? లేదు బ్రదర్. ఓకే, ఆయన దగ్గర లేదు. ఒకవేళ ఉంటే నేను కూడా పెట్టుకునేటోని మళ్ళీ తీసేసుకొని. అండ్ ఈ టాపిక్ దాకా వచ్చింది కాబట్టి నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటా. ఒక పర్సన్ నీకు ఒక ట్రోల్ చేసిండు, కాషాయం బట్టలు వేసుకొని నువ్వు తిరగగలవా అనేసి. నువ్వేం దానికి ట్రోల్ చేసావు అంటే కాషాయం బట్టలు వేసుకొని నేను తిరగగలుగుతా కానీ సున్నతి వేయించుకొని నువ్వు తిరగగలుగుతావా అనేసి అనే మాట చెప్పినావు. సో అంటే కొంచెం నేను చేంజెస్ చెప్పొచ్చు కానీ ఇదే కదా నీ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాషాయం బట్టలు వేసుకొని ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీకు బొట్టు పెట్టినా, నువ్వు 2 నిమిషాలలో నువ్వు ఒక గుడ్డ తీసుకొని తుడిసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చినావు అంటే సున్నతి వేయించుకోమని ఇచ్చినావు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆయన సున్నతి చేయించుకుంటాడు, మరి నీ సున్నతి ఏదైతే ఉందో మరి దాన్ని నువ్వు హిందూ లెక్క మారగలుగుతావు? నీ సున్నతిని మళ్ళీ ఇంకా అంటే నేను పచ్చిగా చెప్తున్నా. సో అది ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే దాన్ని చెప్పు, దానికి నువ్వు ఏమంటావు చెప్తున్నా. సో ఇదే కదా నా కాన్సెప్ట్, ఇన్స్టాగ్రామ్ లో ఇదే కదా నా కాన్సెప్ట్. అనవసరమైన వీడియోలు తీసుకోరాకండి ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు నువ్వు హిందూ అని నీకు తెలీదా? నేను ప్రూవ్ చేయాలా? నేను ముస్లింలు అని మీకు తెలీదా? నేను ప్రూవ్ చేయాలా? సో ఎవరి మతం ఉందో వాళ్ళకి గొప్ప అది. సో అతను వచ్చేసి నన్ను బొట్టు పెట్టుకో, జై శ్రీరామ్ చెప్పు, సో రోడ్లలో తిరుగంటే వెళ్ళి నా పాత వీడియోలో చూసుకోవా ఎన్నిసార్లు జై శ్రీరామ్ చెప్పాను. అండ్ మొన్న ర్యాలీ ఏదో జరిగింది హనుమాన్ జయంతికి, ఆ ర్యాలీలో కూడా వెళ్ళా, బట్ నేను ఫొటోస్ దిగి స్టిల్ పెట్టలా. అంటే పాకిస్తాన్కి క్యాండిల్ ఏదో వీడియో చేసాడు ఎవడో, పాకిస్తాన్ జెండా తొక్కలేదా, పాకిస్తాన్ క్యాండిల్ ర్యాలీ పోయలేదా అంటే నేను ర్యాలీకి పోయాను బట్ వీడియోస్ తీసి స్టేటస్లు పెట్టుకోవాల్సిన అంత అవసరం నాకు పడలేదు. ఏదైనా అవసరం ఉండేది దాన్ని తీసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. ఇప్పుడు నా సొంతంగా నేను ఏం వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవట్లా, జస్ట్ ఒక కౌంటర్ అనవసరమైన విషయం తెచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నా. ఇస్లాం జెండాకి పాకిస్తాన్ జెండాకి తేడా ఏంటి? ఇస్లామిక్ జెండాకి పాకిస్తాన్ జెండాకి ఏంటి తేడా అంటే, ఇప్పుడు సౌదీ అరబ్ జెండా ఒకటి ఉంది. సౌదీ అరబ్ జెండా మీద ఒక కలిమా అనేది ఉంటుంది. మా లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి, మా లైఫ్ ఎండ్ అయ్యేది అక్కడి నుంచి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సో అది ఎంత పవర్ఫుల్ ఇస్లాంలో అంటే హిందూస్ లైఫ్ స్టార్ట్ అయ్యేది గాయత్రి మంత్ర నుంచి. అది ఎంత పవర్ఫుల్లో ఇది అంతే పవర్ఫుల్. సో పాకిస్తాన్ జెండాని తొక్కండి, నలపండి, చెంపండి, టాయిలెట్లో వేసి దాని మీద వచ్చా కూడా పోయండి, గంటావి ఫరక పడదు మాకు. బట్ అదే సౌదీ అరబ్ జెండా మీద తొక్కడం ఈ విధంగా చేస్తే మాత్రం సైక్ అవుతాం. ఒకసారి ఫోన్లో చూపించగలుగుతావా నెట్ ఆన్ చేసి? సౌదీ అరబ్ జెండా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు కెమెరాకు ఒకసారి చూపి. సౌదీ అరబ్ జెండా ఏంది, ఇస్లాం జెండా ఏంది, రెండు ఒకటేనా? నో నో నో, ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక వీడియో చూపిస్తాను, దాంట్లోనే మీకు అన్నీ అర్థమైపోద్ది. ఓకే. సో ఇప్పుడు నువ్వు అడిగావు కదా బ్రదర్, సో పాకిస్తాన్ డిఫరెన్స్ ఏంది, సౌదీ అరబ్ డిఫరెన్స్ ఏంది అని జెండాకి. అంటే ఇండియన్ ముస్లిం ఎలా ఉంటాడు, పాకిస్తాన్ ముస్లిం ఎలా ఉంటాడు, అంటే దాని మీద రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, అది కూడా దీనికి చూపిస్తా, ఒకే వీడియోలో చూపిస్తా. సో ఒక పర్సన్ బైక్ మీద వస్తున్నాడు. ఓకే. ఆ బైక్ మీద కింద పాకిస్తానీ జెండాలు ఉన్నాయి, సౌదీ జెండాలు ఉన్నాయి. ఇక్కడ సౌదీ జెండాలు ఏడున్నాయి? ఉంటాయి. అతను ఏరుతున్నాడే అది సౌదీ అరబ్ జెండా. అది సౌదీ అరబ్ జెండానా? అతను ఏరి తీసుకునేది. ఓకే. అతను వేరు ఏదైతే జెండా తీసుకుంటున్నాడో అది సౌదీ అరబ్ది. కింద పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. ఈజ్ నాట్ టేకింగ్, ఓన్లీ సౌదీ అరబ్ జెండా మాత్రమే తీస్తుంది. అది జెండా కాదు, కలిమా రాసి ఉంది అనుకుంటా దాని మీద. అదే ఫ్లాగ్, సౌదీ అరబ్ ఫ్లాగ్. ఒకసారి గూగుల్ చేయండి. నీ దాంట్లో గూగుల్ ఓపెన్ చేద్దాము. గూగుల్ ఉందా డైరెక్ట్? యా. ఏంటి? జస్ట్ సౌదీ అరబ్ ఫ్లాగ్ అని కొట్టండి. సౌదీ అరబా? సౌదీ అరేబియా ఫ్లాగ్. అచ్చా అచ్చా, ఇదే ఫ్లాగా? యా. అచ్చా, దీని మీద ఏమని రాసింది ఉర్దూలో? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓకే. ఇది డైరెక్ట్గా నేషనల్ ఫ్లాగ్ ఏనా వాళ్ళది? యా. అచ్చా, ఓకే. సో ఇది ఓకే. సో దీని మీద కలిమా అనేది రాసి ఉన్నది. ఓకే. అందుకని చెప్పి ఆ అబ్బాయి అనేది ఏరిండు. సరే, నువ్వు ఇండియన్ ముస్లిమే కదా. అవును. పాకిస్తాన్కి అంటే ఒక శత్రు దేశం అది మనకి. అవును. గౌరవిస్తావా దాని జెండాని? నువ్వు తప్పుతావా? పాకిస్తాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించను, పాకిస్తాన్ జెండాని కూడా గౌరవించను. ఎందుకంటే ఈ రోజు 52 కంట్రీస్ లో ఇస్లాం ఉంది. ఒక్క వాళ్ళు చేసే పనులకు మాత్రమే మా అందరికి రెడ్ మార్క్ అవుతుంది ఈ రోజుల్లో. ఏ కంట్రీ నుంచి మాకు ఈ విధంగా బ్యాడ్ రేట్స్ రావట్లేదు ముస్లిమ్స్ కి. ఒక పాకిస్తాన్ నుంచే మాకు బ్యాడ్ రేట్స్ అనేది వస్తున్నాయి. ఐ నెవర్ సపోర్ట్ పాకిస్తాన్.
నాది ఇండియా, ఐఎమ్ ఇండియన్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారత్ మాతాకి జై. భారతదేశానికి జై చెప్తావయ్యా? అంటే ఏం డిఫరెన్స్ ఈ రెండిట్లో? భారత్ మాతాకి జై. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్ భారత్ మాతాకి జై అని ఎందుకంటారంటే, మన ఇండియాలో ఉంటున్నాం, మనం ఇండియాలో తింటున్నాం, ఇండియా భూమిని మీద బతుకుతున్నాం. సో అందుకని భారతదేశాన్ని సో భారత మాతగా వాళ్ళు పూజించుకుంటున్నారు. ఓకేనా? అంటే దాంట్లో మాత అనేది ఇట్స్ ఎ గాడ్. సో ముస్లిమ్స్ లో సో ఇప్పుడు మీరు గాడ్, అది భారత మాత ఏదో సంథింగ్ చాలా చాలా మాతలు ఉన్నాయి కదా, నాకు పర్టికులర్ గా పేర్లు తెలియదు. సో ఆ విధంగా భారతదేశానికి జై అంటాం, ప్రాబ్లం ఏముంది? వీఆర్ ఇండియన్స్, వీఆర్ టెలింగ్ భారతదేశానికి జై, ప్రాబ్లం ఏముంది? ఒక అమ్మకి ఎంతైతే సహనం ఉంటుందో అంత సహనం మనము నడుస్తున్న భూమికి అంత సహనం ఉంటుంది. కాబట్టి ఒక తల్లిగా వర్ణించడం, ఒక దేశాన్నే కాదు మన దగ్గర ఉన్న రివర్స్ కొన్ని లేక్స్ కూడా ఒక లేడీ అంటే ఒక ఆడదానితోనే పోలుస్తాం అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు నీ తల్లి ఉన్నది, నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి కన్నా ఎక్కువ నీ తల్లికి ఎక్కువ సహనం ఉంటుంది కదా నీ మీద. సో మనం బిడ్డలం, నువ్వు బిడ్డ, మీ అమ్మకు నువ్వు బిడ్డ. అందుకని చెప్పి దేశాన్ని తల్లితో గౌరవిస్తున్నాము. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక హిందువుని అయినప్పటికీ నేను ఒక భారతీయుని, భారతదేశంలో ఉంటున్నా కాబట్టి భారత మాతకి జై అని చెప్తున్నా అనమాట. సో ఈ దీంట్లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అంటే ఈ మాటలో? ఇప్పుడు రీసెంట్ గా ఆయన పేరు ఎంఐఎం పార్టీ, ఆయన పేరేమో ఉంది మర్చిపోయినా, ఆయన హిందుస్థాన్ జిందాబాద్ అంటూ భారత మాతాకి జై అంటలేడు. అంటే దాన్ని ఏ ముస్లిం అన్నాడు అట్లా? ఏ ముస్లిం అన్నాడు? భారత మాతాకి జై అనాల్సిన అవసరం లేదు, భారతదేశానికి జై అంటాం మేము ముస్లిమ్స్. కానీ ద మెయిన్ థింగ్ ఏమంటే 5 times నమాజ్ చదువుతామా? మీ ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్ ఉండే ఉంటారు, 5 times నమాజ్ చదువుతారు, 5 times సజ్దాలోకి వెళ్తాం. భారత భూమినే కదా ముద్దు పెట్టుకుంటాం మేము సజ్దాలోకి వెళ్ళినప్పుడు. ఇంకా భారతదేశం ఇది రాంగ్ పోట్రే. ఇది మీరు భారతదేశంలో ఉండి భారత అంటే మీరు ఇక్కడ తగిలేటట్టు అంటే దాన్ని టచ్ చేస్తారు. దాని గురించే కదా నువ్వు చెప్తుంది. అది మీ దేవుడు మీ ముంగట ఉన్నట్టు అంటే మీరు వర్ణించుకొని ఆయనకు గౌరవిస్తున్నట్టు టచ్ చేస్తారు. అంటే మీరు ఇట్లా ఈడ టచ్ చేసేది భారతదేశానికని టచ్ చేస్తారు. భారతదేశానికని టచ్ చేయరు అంటున్నా. భారతదేశంలో ఇండియాలో ఉంటూ మేము 5 times నమాజ్ చదువుతూ కింద పడుతున్నాం కదా, భారతదేశం మీద భూమినే టచ్ చేస్తున్నాము మోకాల మీద పడి. మేము పక్కన ఏదో దేశాలను అయితే టచ్ చేయట్లేదు కదా, ఇండియాలో ఉన్నాం, ఇండియన్స్ గా ఉన్నాం, భారతదేశానికి జై అంటున్నాం, భారతదేశం దాన్నే కాలు కింద పడి కింద ఇది చేస్తున్నాం. మనము టాపిక్ కొంచెం చేంజ్ అయింది. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏదైతే ఉండే అంటే, ఎవరైతే అబ్బాయి నీకు కాషాయం బట్టలు వేసుకొని తిరుగుతావా అనేసి అంటే నువ్వు సున్నతి చేయించుకొని తిరుగుతావా అనేసి చెప్పినావు. సో ఇదే నా క్వశ్చన్ ఏంటంటే, కాషాయం బట్టలు వేసుకొని తిరగడం ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావు. నేను ఒక హిందూని గౌరవిస్తాను, ముస్లింని గౌరవిస్తాను నువ్వు చెప్పాలనుకుంటున్నావు. సో కాషాయం బట్టలు వేసుకుని తిరిగినంత సున్నతి చేయించుకొని తిరుగుడు అంటే నువ్వు డైరెక్ట్ శరీరంలో ఉన్న ఒక పార్ట్ని నువ్వు తీసేసి నువ్వు చెయ్యాలి అని చెప్తున్నావు. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు ఆ అబ్బాయికి ఒక క్వశ్చన్ ఇచ్చినావు, సరే ఆడ ఆ ఛాలెంజ్ చేస్తాడో లేదో, ఆ అబ్బాయి చేస్తాడో లేదో. ఇప్పుడు నువ్వు ముస్లింగా కాకుండా ఒక అంటే హిందువులను గౌరవిస్తున్నట్టుగా నువ్వు ఏదైతే పార్ట్ తీసేసి గౌరవించుకున్నావో అదే పార్ట్ ఇప్పుడు నీ దగ్గర లేదు కదా, మరి నువ్వు దాన్ని ఏమంటారు దాన్ని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఆపరేషన్ చేసుకొని అలా నువ్వు కాషాయం బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని తిరగలుగుతావా? ఇప్పుడు క్వశ్చన్ చేసింది నేను కాదు, అతనికి నేను క్వశ్చన్ వేయలేదు, అనవసరమైన క్వశ్చన్ అతను నాకేసాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్ నాతో, నువ్వు నన్ను ఏం అడుగుతున్నావు, నువ్వు తిరగతావా అని అడుగుతున్నావు. మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ అడిగి చేయడం వేరు. నువ్వు ఉన్నావు బ్రదర్, రేపు వదరా అట్లా వెళ్ళి వీడియో చేద్దాం, హ్యూమానిటీ స్ప్రెడ్ చేద్దాం, మంచితనాన్ని స్ప్రెడ్ చేద్దాం అంటే ఇది కన్సెంట్ వేరు. వాడేవాడు వ్యూల కోసం లైకుల కోసం ఆ విధంగా వీడియో చేసి అట్లీస్ట్ నన్ను ట్యాగ్ కూడా చేయకన్నా ఇన్స్టాగ్రామ్ లో ఎవడో నాకు రీల్స్ షేర్ చేస్తే వచ్చింది అది. సో రియాక్షన్ ఎట్లా ఉంటుంది? దట్ కరెక్ట్ కాదు కదా. వాడు చేసింది దేని కోసం? వ్యూల కోసం, లైకుల కోసం. సో వాడికి తగిన కౌంటర్ నేను ఇచ్చిన, ఇంకోసారి నోట్లో నోరు పెట్టడు. ఓకే, అంటే వాడికి తగలాల్సింది ఏంటంటే సున్నతి చేయించుకుంటావా, నేను కాషాయం బట్టలు వేసుకుంటా, ఆడ చేయించుకొని అంటాడు. ఆబ్వియస్లీ సున్నతి నేనేది చేయించుకుంటా అనేసి అంటాడు. అదే కదా నువ్వు ఆన్సర్ వాడి నోటి నుంచి రావాల్సింది, ఇంకా వాడిని మళ్ళీ నీ మీద రియాక్ట్ అవ్వద్దు అనుకున్నది. అది అంతేనా? అంతే. సో ఇన్స్టాగ్రామ్ లో ఒక వైరల్ వీడియో అయితే చూసినా అనమాట.
వాడు ముస్లిమా, ఉగ్రవాద, పాకిస్తానోడా, ఇండియన్ నార్తా, సౌతా నాకు తెలియదు. ఆ విషయం అనేది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే వాడు చెప్పింది నేను నీకు చెప్తాను. అంటే నువ్వు ముస్లిం స్టేజ్లో ఉన్నావు, నేను హిందూ స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీ ఖురాన్లో కొన్ని మాటలు తెలిసి ఉంటాయి. ముస్లిము ఎవరైనా రేప్ చేయొచ్చు, రేప్ చేస్తే అది మంచిదే అవుతుంది, అంటే మేము హలాల్ చేసినట్టు అవుతుంది అనే టైప్లో ఒక విషయం చెప్పిండు అనమాట. అంటే రేప్ చేసే విషయాన్ని సమర్థించిండు. సో నిజంగా ఖురాన్లో అట్లా రాసి ఉంటుందా, మేము రేప్ చేస్తే అది హలాల్ కిందికి అవుతుంది, మేము ఎంగిల్ చేసింది ఇంకెవరన్నా తినొచ్చు అనే టైప్లో ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముస్లిం అని ఎన్నిసార్లు జడ్జ్ చేసావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ముస్లిం కాదు, ఇట్స్ క్లియర్ థింగ్. ఎందుకంటే మా ఇస్లాంలో అమ్మాయిని పెళ్లి కాకముందు చూడడమే తప్పుకుంది, విని ఉంటారు మీరు. అండ్ సెక్స్ చేయడం చాలా పెద్ద క్రైమ్. అది పెళ్లి కాకముందు సెక్స్ అనేది చేయకూడదు, అంబిస్తరీ చేయకూడదు, పెళ్ళైన తర్వాతే చేయాలి, క్లియర్ కట్ గా ఉంది. అది అతను టెర్రరిస్ట్, హిందువో, ముస్లిమో, క్రిస్టియానో ఏదైతే వాట్ ఎవర్, వాడైతే ముస్లిం కాదు. ఇట్స్ 100% క్లియర్. అంటే వాడు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తున్నావు, కరెక్ట్ అని చెప్తున్నా? రాంగ్, 100% రాంగ్. ఇందాక ఒక విషయం అన్నావు, యాజ్ ఎ ముస్లిం ఆడవాళ్ళకి గౌరవం ఇస్తారు, సెక్స్ పెళ్లికి ముందు చేయరు అనేసి. నిజంగా ఈ జనరేషన్ లో మన హైదరాబాద్ లో అట్లా జరుగుతుందా? నిజంగా గౌరవం ఇచ్చి పుచ్చుకునేటట్టు జరుగుతుందా? యువత గురించి మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో కామన్ థింగ్ లవ్, అమ్మాయిల బైక్ మీద తీసుకొని తిప్పడం, ఇదంతా కామన్ గా జరుగుతుంది. ఎవరు అప్పట్లో లాగా లేరు. లవ్ అనే పేరుతో మొత్తం నలుగుడు కార్యక్రమాలే జరుగుతున్నాయి ఈ రోజులు. ఇట్స్ ఏ ఫ్రాంక్, నా ముస్లిం కాదు, నా క్రిస్టియన్ కాదు, నా హిందూ కాదు, ప్రతి ఒక్కరు ఇదే. వీళ్ళకి లవ్ అనే మీనింగ్ తెలీదు, దానికి అర్థం తెలీదు. ఏదో ఇద్దరు అమ్మాయిలు వెనకేసుకొని బైక్ మీద తిరిగినంత మాత్రం వాడు మొగాళ్ళ ఫీల్ అయిపోతున్నాడు ఈ రోజుల్లో. నీకు వచ్చిన కొన్ని కామెంట్స్ గౌరవప్రదంగానే చదువుతాను, సో ఆ కామెంట్స్ కి నువ్వు రిప్లై ఇవ్వాలి ఈ ప్రోగ్రామ్ లో, ఓకేనా? భాష మనస్ఫూర్తిగా ఒట్టేసుకొని చెప్పు. నీ దేవుని మీద ఒట్టేయాల్సిన అవసరం లేదు, నీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పు. వీడియోలు చాలా చేస్తున్నావు ఇన్స్టాగ్రామ్ లో, అందులో కొంచెం ఇన్ఫర్మేటివ్ తీసుకొస్తున్నావు. ఇప్పుడు ఒక టైర్ పంక్చర్ ఎక్కడ వేసుకుంటావు అని ఒక అబ్బాయి అడిగితే ఒక 10-15 ఫోటోలు పెట్టేసినావు, జై శ్రీరామ్ టైర్ పంక్చర్ అనేసి చెప్పి. అదే ఇన్ని గణం ఫోటోలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఈ రోతా అంతా చూస్తున్నావా? నా పాయింట్ అర్థమవుతుందా? ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఏ నుంచి వస్తుంది? నేను మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 ఆఫీస్కి వెళ్తాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 o'clock వరకు ఓకే ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ నుంచి రావడమే ఇలాంటి పనికిమాల వీడియోలు చూస్తుంటాను అనమాట. చూస్తున్నప్పుడు పనికిమాల కౌంటర్ చేస్తాడే, వాడికి పనికి వచ్చే విధంగా ఆన్సర్ ఇస్తే నోటి నుంచి మాట రాదు. ఇట్స్ క్లియర్. సో అందుకని ఆ కౌంటర్ ఆ విధంగా ఇవ్వాల్సింది జరిగింది. వాడొక్కడే కాదు, ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడట్లేదు, ఆ ఒక్క వీడియో గురించి మాట్లాడట్లేదు. ఈ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి అని చెప్పి ఫైండ్ అవుట్ నువ్వే ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఇంకెవరైనా? నాకు టీం ఉంది, టీం వర్క్ చేస్తున్నాం. నా కింద యూట్యూబ్ ఈ మధ్యన స్టార్ట్ చేశా, 2-3 days అయింది. ఒక పిల్లోడు వర్క్ చేస్తున్నాడు యూట్యూబ్ మీద. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మీద ఒక పిల్లోడు వర్క్ చేస్తున్నాడు. అంటే ఎడిటింగ్ ఒక పిల్లోడు చేస్తాడు. నేను జస్ట్ వీడియో వాళ్ళకి ఇవ్వడం మాత్రమే, ఎడిటింగ్ మొత్తం ఎక్సెట్రా వాళ్ళు చూసుకుంటారు. అందులో ఎడిటర్ ఎవరైతే ఉన్నాడో అతను హిందూ, యూట్యూబ్ ఎవరైతే ఎడిట్ చేస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు ముస్లిమ్స్. క్లియర్గా అబ్బాయి ఏం చెప్తుండంటే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి మనం ఫస్ట్ నుంచి అదే పాయింట్ మాట్లాడుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 2-2.5 నెలలు అవుతుంది. ఈ అబ్బాయికి 10,000 మంది ఫాలోవర్స్ రాగానే 10-11 ఎంత ఉన్నారు? 10-11,000. ఓకే, 10-11,000 మంది ఫాలోవర్స్ రాగానే ఆయన ఒక టీంని మెయింటైన్ చేస్తుండు. దాదాపు జస్ట్ 2 నెలల నుంచి ప్రయత్నిస్తేనే 10,000 మంది ఫాలోవర్స్ ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. ఆ అబ్బాయికి 10,000 మంది ఫాలోవర్స్ రాగానే ఆయనకు వచ్చే లైక్లకి, ఫాలోవర్స్కి అండ్ వ్యూస్కి ఆయన ఒక టీంని మెయింటైన్ చేస్తున్నా అని చెప్తుండే. ఏం చేస్తుండ్రా మీరు అంతా? ఇంత టైం వేస్ట్, పిచ్చి రీల్స్, పనికి మాలిన డ్యాన్సులు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అయినా నేను మళ్ళీ ఎవరైతే మనోళ్ళు ఉన్నారో నేను వాళ్ళని కాదు తిట్టేది, ఎవరైతే యువత చెడిపోతుందో వాళ్ళ గురించి టార్గెట్ చేసి చెప్తున్నాను. ఎవరైతే పనికి మాలిన రీల్స్ చేస్తుండ్రో వాళ్ళ గురించి చెప్తున్నా. ఆయనకున్న 10,000 మంది, జస్ట్ 10,000 మంది ఫాలోవర్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన నేను. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టడానికి జస్ట్ వీడియో చేసి పంపిస్తే వాళ్ళే చేసి ఇస్తారు నాకు అనేసి చెప్తున్నాడు. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. నీకు టీం ఉంది అన్నావు కదా, ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం.
నాతో కలిపి. నీతో పాటు 4 members. ఓకే, ఆ 4 మెంబర్, ఆ 3 మెంబర్స్ అంటే మీ ఫ్రెండ్సా, చుట్టాలా, ముస్లింలా, హిందువులా? ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ చూసి రియాక్ట్ అయిన 4 పిల్లలు, సామాన్యమైన పిల్లలు, 4 స్టూడెంట్సే. నాకు ఒకసారి పేర్లు చదివి చెప్పగలుగుతావా? నేను జడ్జి చేయట్లేదు, ఓకే, నేను వాళ్ళు ముస్లింలా కాదా అన్నట్టు నేను జడ్జి. Okay. వాళ్ళ పేర్లు చెప్పగలుగుతావు? కానీ మొత్తం ఇంటి పేరుతో సహా అవసరం లేదు, జస్ట్ వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళకు కూడా కొంచెం మేము ఎవరికైతే వీడియో ఎడిట్ చేసి ఇస్తున్నామో అన్న మా పేరు కూడా ఇంటర్వ్యూలు ఎత్తిండని వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు కదా. సో అట్లీస్ట్ ఈ చెడిపోతున్న యువతకు కూడా అర్థమవుతుంది కదా. నాకు యూట్యూబ్ ఎడిట్ చేసి ఇచ్చే అతని పేరు వచ్చేసి నజీర్. ఓకే, యా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఎవరైతే ఎడిట్ చేసి మొత్తం పోస్ట్ చేస్తున్నాడో వీడియోస్ మేనేజ్ చేస్తా, అతని పేరు మొహమ్మద్. ఎవరైతే ఈ ఎడిటింగ్ మ్యూజిక్స్ అంతా చూసుకుంటారో అతని పేరు రాజేష్.